ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నాతో బ్రతుకుతానికి ఆశపడుతున్నావా? ఏంటి మీ జవాబు ఏంటి? యేసు ప్రభు చెప్తున్నాడండి, దినమల్లా మీ వైపు నా చేతులు చాచుంచాను, రా. వస్తాను. సిద్ధమా? సిద్ధమా? నీ కొరకు అంతా త్యాగం చేసి, అంతా జరిగించి ముగించి, నీ కొరకు స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడి, నగ్నంగా శిలువ మీద వేలాడి, నీ సిగ్గు, నీ భారంని, నీ శాపాన్ని, నీ మోసాన్ని అంతా భరించి ఈరోజు నేను అడుగుతున్నాడు, రా, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ స్థానంలో నేను మరణించాను, నువ్వు నాతో బాప్తిజంలోకి అడుగు పెడతాంతో పాతవన్నీ గతించాను, సమస్తము కృతమవుతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఒక మనిషి అప్పు ఎప్పుడు కొట్టివేయబడుతుంది? మరణంతో. చచ్చిపోయినోడి తర్వాత చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి, ఎవడరా రే నా అప్పు కట్టరా అని ఎవడన్నా అడగలరా? దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నా. అదే రీతిగా మన బాప్తిసంతో మన గతం చచ్చిపోతుందంట. నీ పైన వస్తున్న శిక్ష, నీ పైన వస్తున్న తీర్పు, నీ పైన వస్తున్న ఆ పాపం ద్వారా వస్తున్న ప్రతిఫలము, ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్.